హాయ్ అండి, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆదర్శ రైతు. ఈరోజు ఏంటంటే మనం గోమారకు మందు కొట్టుకున్నా కానీ ఎన్నిసార్లు మందు కొట్టినా కానీ గోమార అనేది పోతలేదు. ఇవ్వండి, ఈ తాగిన పాలన్నీ గోమారకే పోతున్నాయి. ఇక ఆవులగిన ఎంత మందు కొట్టినా కానీ అసలు గోమార పోతలేదు. ఈ మనీ 2 ఆవులు, ఇంకా 2 ఉన్నాయి కానీ అమ్మేసినాం. ఈ గోమారు కొనేకి సొల్యూషన్ ఎట్లా అని అడిగితే మా వాళ్ళు ఏం చేశారంటే ఇట్లా చెట్టు కట్టరా అని చెప్పారు. అదే మేము ఒక చెట్టు నవిలినార చెట్టు అంటారంట, అది కట్టమంటే అదిగిన కట్టిన చూస్తురా అదని మెడకు అది కట్టినా కానీ అసలుకి గోమార అసలు ఏం తగ్గలేదు. అయితే మా తమ్ముడు కూడా ఉండి ఏమన్నాడు, అన్న 2 కోడి పిల్లలు తీసుకొచ్చి పెంచే, అవి పిడుదలు ఉంటాయి కదా, గోమారు పెద్దగా పిడుదలు లెక్క తయారవుతాయి కదా, అవన్నీ తింటుంది, మంచిగా నీకు కోళ్ళు పెరుగుతాయి, గోమార్ కింద తగ్గుతుంది అన్న అంటే, సరే ఇన్ని విధాలు ట్రై చేసినాం కదా, ఇదొకటి ట్రై చేద్దామని తీసుకొచ్చిన. ఆడే ఇచ్చిండు 2 పిల్లలు, మీకు చూపిస్తాను. మీరు చూస్తున్నారు కదా, ఇవే ఆ 2 కోడి పిల్లలు. అవి కొంచెం మక్కపిండి పోసిన బుక్కమని. కాళ్ళు ఎందుకు కట్టేసిన అంటే ఇప్పుడే తీసుకొచ్చినాయి కదా, కొత్త కదా, అంతే ఏదైనా ఉరికితే మళ్ళీ దొరికాయని కొంచెం ఒక 2-3 రోజులు అలవాటు అయిన వరకు ఈ విధంగా కాళ్ళతో కట్టేసిన. ఇవి కడక్నాథ్ కోడి పిల్లలంట. అన్న మంచిగా ఉంటే తీసుకుపోయి అంటే తీసుకొచ్చిన. జర మంచిగా ఉంటాయి అన్న అంటే ఒక పుంజ అయితే ఇచ్చిండు మనకు. ఈ జర బ్రీడ్ కింద డెవలప్ చేసుకోవచ్చు మనం. చూద్దాం ఇది ఏ విధంగా ఉంటుంది, వర్కౌట్ అవుతుంది. మనకు మెయిన్ కారణం ఇవి తీసుకురావడానికి మాత్రం గోమారే. మీరు కన్నా ఎవరైనా ట్రై చేయండి. గోమారు బాధ ఎక్కువ ఉంటే ఇలా 4 కోళ్ళు తీసుకొచ్చి పెంచుకోవడం. మనకు పెద్ద దాన ఖర్చుగానే ఏం పట్టదు కదా వీళ్ళకు. మనకు అంతా ఫ్రీ ఏరియానే, అంతా మనదే జాగా. గడ్డి ఉన్నది, పెండ ఉన్నది, ఆ పురుగులు వీటిని తీసుకుంటా అట్లే గోమార తినుకుంటా అవే పెద్దగా అవుతుంటాయి. మనకు వీటి మీద పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. తీసుకొచ్చుకున్నామంటే అవే పెరుగుతుంటాయి. మరి తీసుకొని మనకు జాలిగా వెళ్ళారా అంటే మామిడి ఇవన్నీ ఇచ్చిండు, జాలి వైర్ ఇచ్చిండు. అన్న ఇప్పటి వందం నైట్ కొంచెం చెయ్యన్న కుక్కలు పడకుండా, తర్వాత చూద్దాం పెద్ద అంటే ఇక మనకినా ట్రై చేద్దామని తీసుకొచ్చినాం ఒకసారి. ఇప్పుడు అవి ఉండడానికి కొంచెం వాటికి షెల్టర్ తయారు చేయాలి, జాలి ఇవి తయారు చేస్తున్నాయి ఇప్పుడు. ఎట్లా ఇడగడం ఈ జాలి ఇచ్చిండు, ఇది ఏమో మనకు చేరాదా. ఈ వెల్డింగ్ కొట్టించి మంచిగా చేపిస్తే బాగానే ఉంది, కానీ ఇప్పుడు ఇంత సడన్గా అంటే ఎవరు చేస్తారు మనకు. అందుకే కొంచెం ఇవన్నీ ఒక దగ్గర అటాచ్ చేసి ఇట్లా బైండింగ్ పెడుతూ ఇట్లా కట్టి ఒక 2-3 రోజుల మందం అవి కొంచెం చెక్ అయ్యేంత వరకు ట్రై చేస్తున్నా. మరి ప్రాసెస్ ఫెయిల్ అయితే చూద్దాం. అంతా టైట్ ఉన్న బయట గోమారు ఓనికి ఎవరి దగ్గర మంచి ఉపయోగం ఉంటే నాకు కింద కామెంట్లో చెప్పండి. దానివల్లనే నేను ఆ 2 ఆవులు అమ్మాయికి మెయిన్ కారణం మీద గోమారే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్. మరి ఇంకొక 4-5 కోళ్ళు ఉంటే మనం వెల్డింగ్ షాప్ పోయి ఒక 1000-1500 ఖర్చు పెట్టుకున్నాం అనుకో, మంచి పెద్ద జాలి వేసిస్తాడు. అవి తింటాయి మంచిగా తిరిగి అలా వండుకుంటాయి. అట్లాగైనా మనకు డబ్బులు మనం ఇంట్లో పండుగలకు దాన్ని యూజ్ చేసుకోవచ్చు, బయట అమ్ముకున్న డబ్బులు వస్తాయి. అది ఇంటి సైడ్ ఇన్కమ్ లెక్క ఉంటుంది. ఇటు కొంచెం మనకు 2 విధాల లాభం, ఇటు గోమార తగ్గుతుంది, అటు కోళ్ళు మనకు పెంచుకోవచ్చు. దాన్ని ట్రై అయితే చేస్తున్నా, ఇది వస్తుందా రాదా తెలియదు. ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇలా బస్తానికి అయితే ఇలా డబ్బు చెప్పు వచ్చింది. ఇది లోపలికి కొని ఎంట్రన్స్ లోపల, బయటకు లోపలికి తీయడానికి గేట్ పెడదామని అనుకుంటున్నా. ఇది జాలి ఇక్కడ సరిపోతలేదు కాబట్టి దీన్ని కట్ చేసి
ఒకటి గేట్ పెట్టాలి. ఈ విధంగా కట్ చేసుకొని ఇది ఈ విధంగా ఇక్కడ గేట్ ఓపెన్ క్లోజ్ ఇట్లా వేసుకోవాలి. అంటే ఇప్పుడు టైంకు మనకు అర్జెంట్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా వేసిన. మొత్తానికి అయితే ఇది జాలి కంప్లీట్ అయిపోయింది. ఇది మనం లోపలికి పోనీకి దానికి డోర్ అన్నట్టు వీళ్ళకు ఇక మనం కొట్టుకోనికి దీన్ని లాక్ చేసుకోనికి వైర్ కట్టినాం. మనం వెల్డింగ్ కొట్టలేదు కాబట్టి డోర్ వెల్డింగ్ పట్టిలతో కొడితేమో మంచి ఇట్లా గొల్లెం పెట్టుకోవచ్చు, కానీ ఇట్లా క్లోజ్ అయిపోతుంది. ఇది ఒకటి సెట్ చేద్దాం. ఇక ఒక సైడ్ కుంటే ఇలా పెడితే మొత్తానికి మన జాలి కంప్లీట్ అయింది. వీటికి షెల్టర్ ఇలా వేసి సెట్ చేద్దాం. ఈ కోళ్ళు అనేది గోమారు పిడిది లెక్క మారినప్పుడు దాన్ని తినడం వల్ల దాని గోమారు అనేది మళ్ళీ పెద్ద అభివృద్ధి చెందకుండా తగ్గుతుంది. మందులు కొట్టడం వల్ల అది చనిపోయి మళ్ళీ రివర్స్ మళ్ళీ పెరుగుతూనే ఉంటుంది. ఈ కోళ్ళు అనేది ఆ పిడుదలు తినడం వల్ల దాని జనరేషన్ అనేది మళ్ళీ తయారు కాకుండా ఉంటుంది. అందుకే మీరు ఒక 4-5 కోళ్ళు ఇట్లా ఈ విధంగా నాటుకోళ్ళు పెంచుకుంటే గోమారు అనేది పూర్తిగా తగ్గే అవకాశం ఉంటుంది.